రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ రావటం వెనుక టీంలో ప్రతి ఒక్కరి కృషి ఉంది. ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభం నుంచి ప్రతి మ్యాచ్లో ఆర్సీబీని ఎవరో ఒకరు గెలుపుస్తున్నారు. గతంలో ఆర్సీబీ బ్యాటింగ్ భారమంతా విరాట్ కోహ్లీ పైనే ఉండేది. కానీ ఈసారి సాల్ట్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్ ఇలా ఒక్కొక్కరుగా రానుంచి ఈసాల కప్ నమ్దే నినాదాన్ని నిజం చేశారు. హీరో ఆఫ్ ఆర్సీబీ జితేష్ శర్మ ఈ సీజన్లో రాసిన ఒక నోట్ ఇప్పుడు నిజమైంది. బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు 200 పెరగడంతో తులం ధర 90,800కు చేరుకుంది. దీనికి ముందటి రోజు ఏకంగా 1400 పెరగడం గమనార్హం. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 220 పెరిగి 10 గ్రాములకు 99,060 మార్కు వద్ద కొనసాగుతుంది. మరోవైపు వెండి రేట్లను చూస్తే స్వల్పంగా 100 పెరగ్గా కిలోకు హైదరాబాద్ నగరంలో 1,11,100 వద్ద ఉంది. గత కొద్ది రోజులుగా సిల్వర్ రేట్లలో పెద్దగా తేడా ఏముండట్లేదు. హీరోలంతా మేము బాగానే ఉంటామని చెబుతున్నా అభిమానుల తీరు మాత్రం మారడం లేదు. నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఒక వర్గం ఎన్టీఆర్ ను, మరొక వర్గం చిరంజీవిని ట్రోల్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. కారణ జన్ముడు, బజ్జీలు, జిలేబీలు అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. ట్రోల్ చేస్తూ వారి స్థాయిని దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారు. ఈ పోస్టులు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి.